హాయ్ అండి, అమ్మ వంటకు స్వాగతం. మొక్కజొన్న గారెలు కారం కారంగా నోటికి కమ్మగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం పావు కేజీ మొక్కజొన్నలు తీసుకొని నీట్గా కడిగి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. 1 స్పూను సాల్టు, 2-3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండి ఇలా ఉంటుందండి. మెత్తగా పట్టుకుంటే దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి. అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. గారెలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఆయిల్ హీట్ అయినాక మన చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని గారెలు పిండి తీసుకోవాలండి. గారెల పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం ఉండలాగా చుట్టాలి. ఉండలాగా చుట్టి ఇలా వేలుతో అనుకుంటా గారెలు వేసుకోవాలి. ఇదే విధంగా గారెలు వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఆయిల్ చిందుతుంది. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఈ విధంగా గారెలన్నీ వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా తిప్పేసుకోవాలి గారెలు. మంచిగా ఫ్రై అయినాక తీసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయినాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. నేను మీడియం సైజు మొక్కజొన్నలు తీసుకున్నాను. మరీ లేతవి కాకుండా మరీ ముదిరివి కాకుండా తీసుకున్నాను. అదేవిధంగా అయితే పిండి లూజ్ కాకుండా మంచి గట్టిగా వస్తుంది. రెడీ అయిపోయినాయి కదా అండి. ఈ గారెల్ని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.